హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్. చూసారు కదా, ఇల్లు మారిపోయింది, సరౌండింగ్స్ మారిపోయినాయి, దాంతోపాటు నా వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయింది. డిస్టర్బెన్స్ అనమాట. ఒక 2-3 డేస్ అయితే సెట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి వాయిస్ కొంచెం లో వచ్చినా సరే ఎవరు ఏం అనుకోకండి ప్లీజ్. సో ఈ వీడియో మాత్రం చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉండబోతుంది. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ అలానే దాని నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలి అనే దాని గురించి టిప్స్ చెప్పడం అయితే జరిగింది. సో వీడియో అయితే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసేయండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ రేట్ ఎంత పెరిగిపోయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఉన్నదాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది రియల్గా జరిగింది అండ్ రీసెంట్గా జరిగింది. కాబట్టి నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇలాంటి పొరపాట్ల వల్ల ఎవరు కూడా నష్టపోకూడదు అన్న దానికోసం అయితే నేను ఈ వీడియో చేశాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ కామెంట్, మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు తెలుసుకోవడం కోసం. సో కామెంట్ అయితే చేసేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా అయితే టాపిక్ స్టార్ట్ చేసేద్దాము. రీసెంట్గా ఒక ఫ్యామిలీలో ఒక 10 మెంబర్స్ ఉంటారు. ఒక చిన్న పాప ఉందన్నమాట. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ పాపని తీసుకొని పాప వాళ్ళ గ్రాండ్ మదర్ అండ్ వాళ్ళ పెద్దమ్మ అండ్ వాళ్ళ చిన్నమ్మ అండ్ ఇంకో 4 మెంబర్స్ పిల్లలు కలిసి టెంపుల్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళలో ఎవ్వరికీ లేదు. 18 మంత్స్ ఉన్న ఒక పాపకి 2 బ్యాంగిల్స్ వేశారు హ్యాండ్స్కి. బ్యాంగిల్స్ వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, గుడి అంటే ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, చాలా హడావుడి ఉంటుంది, చాలా రష్ ఉంటుంది. సో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అందులోనూ పల్లెటూరులో ఉన్న గుడుల గురించి అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఒక ఉత్సవం కానీ లేకపోతే ఏదన్నా చేస్తున్నారు అని అంటే చాలా హడావుడిగా ఉంటుంది. ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తారు. మనం ఏమేసుకొని వెళ్ళాము, మనం ఎట్లా ఉన్నాము అన్న దాని మీద కూడా అంతా కాన్సన్ట్రేషన్ చేయరు. కానీ పిల్లల్ని మాత్రం చాలా చక్కగా తయారు చేసి తీసుకెళ్తారు. కాకపోతే అట్లా వెళ్ళేటప్పుడు ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి అంటే 1 గ్రామ్ గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏం చేశారంటే, ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల కదా, సో ఇప్పుడు వరకు ఎవరికి మనం కొని వేయలేదు. సో ఆడపిల్ల అంటే ఆబ్వియస్లీ మనం ఎంత మురిపెంగా చూసుకుంటామో తెలిసిందే. కాళ్ళకి పట్టీలు ఉండాలి, చేతులకి గాజులు ఉండాలి, చెవికి ఇయర్ రింగ్స్ ఉండాలి అని పుట్టినప్పుడే మనం ఇవన్నీ కుట్టించడం కానీ లేకపోతే పిల్లలకి కొని పెట్టడం కానీ చేస్తూ ఉంటాము. కానీ ముచ్చట కొద్దీ కొని వేసినవి పిల్లలు ఏజ్ పెరిగే కొద్దీ అవి ఎటు కాకుండా అయిపోతాయి అన్నమాట. సో వెనక ఎవరన్నా ఉంటే ప్రాబ్లం ఉండదు. ఆ ఇంట్లో అట్లా కూడా వేసేవాళ్ళు లేరనమాట. సో ఎందుకు ఇది చేయాలి అని చెప్పేసి ఆ పాపకి వాళ్ళు ఏం చేశారు, 2 హ్యాండ్స్కి ఒక్కొక్క బ్యాంగిల్ వేసారనమాట. ఈ హ్యాండ్కి ఒక బ్యాంగిల్, లెఫ్ట్ హ్యాండ్కి ఒక బ్యాంగిల్ వేసారు. వేసి వీళ్ళు తీసుకొని వెళ్ళి ఏం చేశారు, అక్కడ లోపల గుళ్ళో ఏదో కార్యక్రమం జరుగుతుంది, అందరూ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ వీళ్ళు పిల్లలందరూ ఆడుకుంటారు కదా అని అదే ఫ్యామిలీలో ఉన్న ఇంకో 3 మెంబర్స్ పిల్లలు అండ్ అలానే ఈ చిన్న పాప అందరినీ కలిపి ఒక దగ్గర కూర్చోబెట్టేసి అక్కడ వేరే పిల్లలు కూడా ఆడుకుంటున్నారనమాట. సో వీళ్ళు ఆ ధీమత ఏం చేశారు, అసలు గోల్డ్ వేసాము గుళ్ళో కూడా ఇట్లా జరుగుతుంది అన్న విషయాన్ని కూడా గ్రహించలేక ఆ పిల్లని కూడా వాళ్ళలో కూర్చోబెట్టేసి ఎవరి పనులు వాళ్ళు చేసేసుకున్నారు. ఈవెన్ ఒక్కళ్ళు కూడా ఆ పిల్ల దగ్గర లేరనమాట. సో అట్లా చేయడం వల్ల వితిన్ 1 అవర్ 1 అవర్ మొత్తం అయిపోయింది. భోజనాలకు వెళ్దామని చెప్పి పాపని తీసుకొని వెళ్దామని వచ్చి చూస్తే పాప హ్యాండ్కి 1 బ్యాంగిల్ లేదు. అక్కడ కూర్చుని ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలే. చిన్నపిల్లలు ఎవరైనా తీస్తారా, అదేంటి అనేది కూడా వాళ్ళకి తెలీదు. అలాంటప్పుడు వాళ్ళు తీసే ఛాన్స్ లేదు. కానీ వాళ్ళని ఏమనాలి అనేది అయితే నాకు అర్థం కాలేదు. వాళ్ళు చెప్పినప్పుడు ఫోన్ చేసి చెప్తే మేమైతే షాక్ అయ్యాము ఒక సెకండ్. అదేంటి చిన్నపిల్ల అని అసలు వదిలేసి వెళ్ళడమే తప్పు, అలాంటిది ఇంకా పిల్ల ఒంటి మీద నుంచి తీసేశారు అనేటప్పటికీ అసలు మాకేం అర్థం కాలేదన్నమాట. ఇంకా మనమే జాగ్రత్తగా ఉండాలి. గుడికి వెళ్ళాము, 100 మంది ఉంటారు, ఎవరిని క్వశ్చన్ చేస్తాం, ఎవరిని చేయలేము. సో వస్తువు పోయిందని వాళ్ళు ఈరోజు ఎంత బాధపడుతున్నారో. ఎందుకంటే ఫస్ట్ టైము వాళ్ళ మనీని ఇన్స్టాల్మెంట్లో సేవ్ చేసుకుంటూ ఆ పాప కోసం కొన్న బ్యాంగిల్ అనమాట. సో ఫస్ట్ మెమరీ ఎంతైనా చాలా చాలా అంటే ఎమోషనల్గా అండ్ ఎఫెక్టివ్గా ఉంటుంది మా పర్సనలీ. కానీ వాళ్ళ మెమరీ డే అంతా ఏడుస్తూనే ఉన్నారు. ఆ చిన్న పాప కూడా నా ఒంటి మీద బ్యాంగిల్ పోయింది అని చెప్పేసి అసలు ఇంటికి వచ్చి ఆ రోజు నైట్ అంతా ఏడుస్తూనే కూర్చుందంట, చేయి చూపిస్తున్న బ్యాంగిల్ నా బ్యాంగిల్ అంటూ. సో అంత అటాచ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత బాధపడే కంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఇలాంటి పొరపాట్లు మళ్ళీ మళ్ళీ జరగకుండా మన జీవితాల్లో జరగకుండా ఉండాలి అంటే మినిమం మనం తీసుకోవాల్సిన టిప్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చూసేద్దాము.
ఫస్ట్ పిల్లలకి బంగారం పెట్టాలి అన్న కోరిక ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది, చూసుకోవాలి పెట్టుకోవాలి అని. పిల్లలకి బంగారం పెట్టి బయటికి తీసుకెళ్ళేటప్పుడు 24/7 పిల్లలు ఒంటి మీద ఎంతవరకు అయితే బంగారం ఉంటుందో అంతవరకు పేరెంట్స్ ఎవ్వరో ఒకళ్ళు ఆ పాపని కానీ బాబుని కానీ కనిపెట్టుకొని ఉండండి. చేతికి పెట్టింది ఒక రింగే కదా, మెల్లోనే ఉంది చైనే కదా, బటన్ పెట్టేశాం కదా, ఇలాంటివన్నీ అసలు ఆలోచించొద్దు. మోస్ట్లీ పిల్లల్ని మన పక్కన పెట్టుకునేటట్లయితేనే పిల్లలు ఒంటి మీద బంగారం పెట్టండి, లేకపోతే చిన్న బంగారం కూడా పిల్లలు ఒంటి మీద పెట్టకండి. బయటికి తీసుకెళ్ళి నలుగురికి చూపించుకొని దాన్ని పోగొట్టుకొని బాధపడటం కంటే ఇంట్లో ఉన్నప్పుడు పండగలు కానీ వాళ్ళ పుట్టినరోజులు కానీ వేసి మన కల్లారా చూసుకొని హ్యాపీగా ఉంటాము, పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి బయటికి గుడికే కానివ్వండి, ఒక పెళ్ళికే కానివ్వండి, లేకపోతే ఒక ఫంక్షన్ అని కానివ్వండి, లేదు అని అంటే ట్రావెల్స్ చేస్తుంటారు కొంతమంది, పిల్లలకి గోల్డ్ వేసేసి కూడా బస్సుల్లో ఎక్కేసి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. కానీ ఈ ఇన్సిడెంట్ కూడా ఒకటి ఉంది, అది నేను మీకు మళ్ళీ చెప్తాను. సో ఇలాంటి మంచి మంచి అంటే యూస్ఫుల్ టిప్స్ మీకు రావాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.